బాబు బాణం షర్మిల అని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి కారణమైనటువంటి ఉపన్యాసం ఒకసారి విందాం. రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి, ఎందుకంటే బీజేపీకి ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే, ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈజ్ ద కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అయితేనే మన దేశానికి మంచిదని రాజశేఖర రెడ్డి గారు నమ్మారు. ఆయన చివరి కోరిక, ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో, పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైన తర్వాత, నేను వీళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత, మణిపూర్ ఘటన గురించి నేను ఆలోచన చేసిన తర్వాత, నాకు నేనుగా చాలా కాన్షియస్గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం బాగుండాలి. అంటే ఒక సెక్యులర్ పార్టీ అధికారంలో ఉండాలి తప్ప ఒక రైటిస్ట్ పార్టీ ఉండకూడదు అనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, వాళ్ళ నాన్న పాపం చచ్చిపోయింది మొన్న కాదు అనుకుంటా, చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది కదా రాజశేఖర రెడ్డి గారు. ఆయన అప్పుడు అనగా చెప్పగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని బయటికి ఎందుకు వచ్చేసినట్టు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడినట్టు, అన్న కోసం పోరాడి. మరి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది నాన్న ఆకాంక్ష, వాళ్ళ బాబాయ్ ఆకాంక్ష కూడా అదే కదా, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనే కదా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఆయన వెంట ఉంటే సరిపోయేది కదా, మరి ఇటు ఎందుకు వచ్చింది? ఇంకోటి, కాంగ్రెస్ అన్యాయం చేసింది అని ఆ రోజున ఎందుకు చెప్పింది, కుటుంబానికి అన్యాయం చేసింది, మా నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టింది, అట్లాగే మా అన్నయ్యని జైల్లో పెట్టించింది, మా కుటుంబాన్ని చిందరవందర చేసింది అని ఆ రోజున ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు తీసుకొచ్చి బయట రెడీలో నుంచుని ఇచ్చేస్తుంటాడు. ఇది నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. జగన్ మీద ద్వేషంతో నిజాలు మనం మర్చిపోతామంటే ఎవడిష్టం వాడిది. కాకపోతే నాకు డౌట్ అల్లా అదొకటి. రెండవది, పదే పదే ఆయన చివరి కోరికగా చెప్పారట. అంటే ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళబోతూ దారిలో చచ్చిపోతానని తెలుసుకుని, అమ్మా ఇది నా చివరి కోరిక, నువ్వు వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయని చెప్పారా? ఆ లెక్క అయితే కనుక మరి ఆ మొక్క చెప్పిన తర్వాత ఎందుకు ఈవిడ ఇటు వచ్చి తిరిగింది? రెండవది, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అంత స్థాయిలో విరుచుకుపడింది? వైఎస్ఆర్ టీపీ పార్టీ ఎందుకు పెట్టింది? వైఎస్ఆర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టింది? అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండాలి కదా తెలంగాణలో. పోనీ ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈవిని ఎందుకు విలీనం చేసుకోలేదు? ఇంకొక పాయింట్, దేశంలో రైటిస్టులు ఎదగకూడదు అంటే ఎవరు ఉండాలి? లెఫ్టిస్టులు ఉండాలా? సెక్యులర్ అంటే ఏంటది, ఒకళ్ళని మతం ఏది, ఒక మతాన్ని వేధించి ఇంకొక మతాన్ని చలి కాచుకుంటారు అన్నటువంటిది. ఈ దేశంలో ఎవరు చలి కాచుకుంటున్నారు? మణిపూర్లో ఏం జరుగుతోంది? హిందువులైనటువంటి మైతేయి తెగల మీదన మయన్మార్ నుంచి వస్తున్నటువంటి క్రైస్తవ తెగల వాళ్ళు దాడి చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతుంది హిందువులే అక్కడ. వాళ్ళని అడ్డుకుని కాపాడి రక్షించే ప్రయత్నమే చేస్తున్నారు అక్కడ. మరి దాన్ని ప్రజలకు ఎందుకు తప్పుదో పట్టిస్తోంది? క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అక్కడ, హిందువుల ప్రాణాలు తీస్తున్నారు అక్కడ, తీసుకొస్తోంది మయన్మార్ వాళ్ళు, చైనా వాళ్ళు. అంటే ప్రజలని తప్పుదో పట్టించడమా, లేకపోతే ఎవరో ఇచ్చే ఫీడ్బ్యాక్, క్రైస్తవ సంస్థలు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద ఇవి నడుస్తుందా? క్రైస్తవ సంస్థలు ఇచ్చే ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. ఎందుకంటే అక్కడ కుకీలని మతపరంగా మార్చేసింది. కుకీలు అంటే ఎవరవుతారు? వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏమైనా క్రిస్టియానిటీలో పుట్టారు, లేకపోతే క్రిస్టియానిటీలో ఏమన్నా అట్లా తెగలు ఉన్నాయా? క్రిస్టియానిటీలో లోద్రన్లో లేకపోతే కనుక ప్రొటెస్టెంట్లో ఇట్లాంటివి ఉన్నాయి, కానీ కుకీలో అనే జాతి ఉందా క్రిస్టియానిటీలో? మరి వాళ్ళు అకస్మాత్తుగా కుకీలు ఎలా క్రైస్తవులు అయిపోయారు? ఎవరు బలవంతం చేస్తే వెళ్ళారు? వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వాళ్ళు మైతేయి తెగలతో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈ విషయాలు చెప్తే మళ్ళీ మోడీ సూట్ కేసు తెచ్చిస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో అద్భుతంగా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి హయాంలో అద్భుతమైన పాలన జరిగినప్పుడు, లేకపోతే కాంగ్రెస్ హయాంలో అద్భుతమైనటువంటి పాలన జరిగినప్పుడు మరి అభివృద్ధి ఎందుకు పోయింది? ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ కట్టించిన వంతెనలు ఎవడన్నా కూల్చాడా? లేకపోతే కాంగ్రెస్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎవరన్నా పగలగొట్టారా? లేదు కదా. పోనీ అభివృద్ధి ఇప్పుడు ఇట్లా ఉంది,
మరి వాళ్ళ నాన్నే పరిపాలించారన్నారుగా. ఇప్పుడు వాళ్ళు నానబెట్టినటువంటి పథకాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, చివరికి రోసియా కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, చంద్రబాబు కొనసాగించాడు. ఇప్పుడు ఇంకొక అడుగు తీసుకెళ్ళి స్కూల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు అందిస్తున్నాడు. మరి దానికి దీనికి ఏంటి సంబంధం? అసలు పాయింట్ ఏంటి? అసలు ఏమాత్రం రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్రానికి ముక్కలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. పోలవరం గురించి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతోంది. మరి పోలవరానికి సంబంధించి వాళ్ళ నాన్న ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? వాళ్ళ నాన్న పూర్తి చేయలేకపోయాడు కదా. మధ్యలోనే ఆయన చనిపోవడం కూడా అయిపోయింది కదా. ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఇప్పుడు ఆ పోలవరం కేంద్రం తీసుకుంది. ఇంకోటి అందులో ఒక అబద్ధం ఏంటంటే 35,000 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు పెంచితే జగన్మోహన్ రెడ్డి 55,000కి పెంచాడంట. పచ్చి అబద్ధం కదా. చంద్రబాబు నాయుడు టైంలోనే 55,000 కోట్లకి పెంచి అది ఇవ్వమని మోడీని అడిగితే మోడీ దాని మీద ఏటీఎం అని తిడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అందులో ఏటీఎంగా అవినీతి జరుగుతోందని ఆరోపించి ఈయన 54,000 కోట్లకు తీసుకెళ్ళాడు. ఈ మధ్యన 38,000 కోట్లకు ఒప్పుకున్నాడు. 55,000 కోట్లకు తీసుకెళ్ళిన చంద్రబాబు 38,000 కోట్లకు ఒప్పుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఇష్యూ ఎవరిని మోసం చేస్తున్నారు? ఎలా మోసం చేస్తున్నారు అంటే, ఈ ప్రస్తుతం జగన్ మీద ద్వేషంతో, కాంగ్రెస్ మీద మొన్నటిదాకా ద్వేషం ఉండేది. ఇప్పుడు జగన్ మీద ద్వేషం కాంగ్రెస్ చేసిన తప్పుల్ని లేదా షర్మిల చెప్తున్నటువంటి అబద్ధాలని కూడా అంగీకరించేటటువంటి స్థితికి ఎదగడం ఒక ఎత్తు. విశేషం వల్ల ఏంటంటే ఇందులో ఈ మాట అనగానే అర్జెంటుగా సూట్ కేసులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వస్తారంటూ ఎదురోళ్ళ మీద తిట్టిపోయడం మరొక ఎత్తు. జగన్ని ద్వేషిద్దాం, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ద్వేషిద్దాం. కాంగ్రెస్ని ప్రేమించాలంటే లైవ్ తీసేసి మరి ఆంధ్రాకి ఏమి ఇవ్వకుండా ఎందుకు విడతీసింది? అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏదైతే స్పెషల్ స్టేటస్ అని చెప్తున్నారో ఆ రోజున బిల్లులో ఎందుకు పెట్టలేదు? అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మొత్తుకున్నా సరే తర్వాత మీరు బిల్లులో పెట్టకపోతే ఇవ్వడం సాధ్యం కాదు, 2/3 మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయకపోతే సాధ్యం కాదు అని మొత్తుకున్నాడు. చనిపోయిన అరుణ్ జైట్లీ. అదే కదా జరిగింది ఇప్పుడు. ఎందుకు అంటే వెంటనే ఏమైంది? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు, కర్ణాటక ప్రభుత్వం మాకు హోదా కావాలని, అదే సందర్భంలో తమిళనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం మాకు హోదా కావాలంది, మహారాష్ట్ర ప్రభుత్వం మాకు హోదా కావాలంది, బీహార్ ప్రభుత్వం మాకు హోదా కావాలంది. విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల వచ్చినటువంటి అంశం. ఆ పాపం ఎవరిది? మొత్తుకున్నా కూడా ఇవ్వనటువంటిది. అది ఇస్తానని చెప్పిన బీజేపీ సంబంధిత గురించి ఖచ్చితంగా అడుగు. దానికి ఏం చెప్పారు వాళ్ళు, ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని. అదంతా పక్కెళ్ళిపోతుంది. నిజం కంటే కూడా అబద్ధం, ఆవేశం చాలా బాగా వెళ్తుంది కాబట్టి నీట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు నిజాలైతే దాటవేత ధోరణి ఉంది. రెండో వైపున రివర్స్ కాన్సెప్ట్ నడుస్తుంది.